డిసెంబర్ 4వ తేదీ రాత్రి పెయిడ్ ప్రీమియర్లతో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 విడుదల కానుంది. ఆర్ఆర్ కంప్లీట్ చేసి కాపీలు డెలివరీ చేశాక తమన్ రివ్యూ ఇచ్చారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచి అటు అమెరికాలో ఇటు ఏపీలో పెయిడ్ ప్రీమియర్ షోలతో గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ కాపీలు అన్ని ఏరియాలకు పంపించారు. సినిమాకు ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంప్లీట్ చేశాక తమన్ ఒక ట్వీట్ చేశారు. కోలీవుడ్ కంపోజర్ అనిరుద్ రవిచంద్రన్ రేంజ్లో ఈమోజీలతో ట్వీట్ చేశారు. దర్శకుడు బోయపాటి సీను సహా ఆర్ఆర్ వర్క్స్ చేసిన టెక్నీషియన్లతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్లో తమన్ షేర్ చేశారు. ఓం నమశివాయ, జై అఖండ, ఈసారి గర్జన, నటసింహం నందమూరి బాలయ్య నటన అఖండ సినిమా మరింత బలంగా, పెద్దగా, శక్తివంతంగా ఉండబోతుంది. ఆ శివుని తన్మయత్వంలోకి వెళ్ళడానికి అంతా సిద్ధమైంది. గెట్ రెడీ అని ఎక్స్లో తమన్ పేర్కొన్నారు. అయితే పదాల మధ్యలో ఆయన ఇచ్చిన ఈమోజీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గెట్ రెడీ అన్నాక స్పీకర్స్ ఈమోజీలు షేర్ చేశారు. ఆల్రెడీ ప్రీ రిలీజ్ వేడుకలో స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోమని తమన్ చెప్పిన సంగతి తెలిసిందే. అఖండ 2 తాండవం హ్యాష్ ట్యాగ్ తర్వాత ఫైర్, గన్, బాంబు, త్రిశూలం ఈమోజీలు షేర్ చేశారు తమన్. విజయం తథ్యమని, గురి తప్పదన్నట్లు ఆయన చెప్పారు. అఖండ 2 తాండవం టికెట్ రేట్స్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అక్కడ బుకింగ్స్ మొదలయ్యాయి. తెలంగాణలో ఇంకా బుకింగ్స్ మొదలు కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుతూ జీవో జారీ చేస్తుందని తెలిసింది. అది వచ్చాక తెలంగాణలో బుకింగ్స్ మొదలవుతాయి. అఖండ 2 తాండవం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఏపీలో ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. అందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. టికెట్ రేట్స్ పెంచుకోవడానికి వెసులుబాటు సైతం లభించింది. ఆ వివరాల్లోకి వెళితే అఖండ 2 తాండవం విడుదలకు ముందు రోజు రాత్రి అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య సినిమా ప్రీమియర్ షో ప్రదర్శనకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ షో టికెట్ రేటు ₹600గా నిర్ణయించింది. అఖండ 2 విడుదల రోజు నుంచి 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి 75, మల్టీప్లెక్స్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి 100 ప్రస్తుతం ఉన్న టికెట్ రేటుపై అదనంగా పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇంచుమించు ఇంతే రేటు పెంచే అవకాశం ఉంది. అఖండ భారీ విజయం సాధించడంతో పాటు ఆ సినిమాకు సీక్వెల్ కావడం వల్ల అఖండ 2 తాండవం మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి మరో కారణం ఈ సినిమాకు బోయపాటి సీను దర్శకుడు కావడం. సింహ, లెజెండ్, అఖండ 3 బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ హీరోగా ఆయన డైరెక్షన్ వహించిన సినిమా అఖండ 2. దీనికి తమన్ సంగీతం అందించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ పతాకంపై గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. సనాతన ధర్మం అంటే సత్యాన్ని మాట్లాడడం, ధర్మాన్ని అనుసరించడం. సినిమా అనే శక్తివంతమైన మీడియా ద్వారా అందరికీ దీనిని తెలియజేస్తున్నామని అన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆయన ప్రధాన పాత్రలో బోయపాటి సీను తెరకెక్కించిన అఖండ 2 తాండవం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సినిమాకు హైదరాబాద్తో సహా చెన్నై, ముంబైలో బాలయ్య టీం అద్భుతమైన ప్రమోషన్స్ చేశారు. ఈ బుధవారం నాడు చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్బీకే స్ఫూర్తివంతమైన స్పీచ్తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆసక్తికరంగా అసలు సనాతన ధర్మం అంటే గిట్టని చోట ఎన్బీకే దీని గురించి బలంగా తన భావాలను తెలియజేశాడు. సనాతనాన్ని పూర్తిగా వ్యతిరేకించిన స్టాలిన్లకు కనువిప్పు కలిగిస్తూ బాలయ్య ఇచ్చిన స్పీచ్ ఆద్యంతం రక్తి కట్టించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని బహిరంగంగా సమర్థిస్తున్న సమయంలో ఎన్బీకే స్పీచ్ మరింత అదనపు ఆకర్షణగా మారింది. నేను హిందువును, సనాతనాన్ని అనుసరిస్తానని బాలయ్య చెప్పారు. ధర్మాన్ని తాను బలంగా నమ్ముతానని అన్నారు. బుధవారం చెన్నైలో జరిగిన సమావేశంలో అఖండ 2లోని ఇతివృత్తం గురించి బాలయ్య ప్రత్యేకంగా మాట్లాడారు. సనాతన ధర్మం గురించి అందరికీ తెలుసు, కానీ భవిష్యత్ తరాలు అఖండ 2 సినిమా ద్వారా సనాతన ధర్మం గురించి తెలుసుకుంటారు. సినిమా ఒక శక్తివంతమైన మీడియా. ప్రజలు మాట్లాడుకోవడానికి ఒక శక్తివంతమైన భావనను వారు జీర్ణించుకోవడానికి మంచి వేదిక. ప్రజలు ప్రతిరోజు తమ దినచర్యలో తాము ఉంటారు. సనాతనం ప్రజలకు మనశ్శాంతిని ఇస్తుంది. భవిష్యత్ తరాలకు సనాతన ధర్మం గురించి ఈ సినిమా నేర్పుతుంది అని ఆయన వివరించారు. మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్ర నా ఆత్మభూమి, జార్జియా వంటి వివిధ దేశాలలో షూటింగ్ జరుగుతున్నప్పటికీ అఖండ 2 కేవలం 130 రోజుల్లోనే చిత్రీకరించాం. దేవుని దయ లేకుండా ఇది సాధ్యం కాదు అని బాలయ్య అన్నారు.